దూర్వాస దర్పభంగం. శ్రీకృష్ణుడిట్లు పలికెనో ప్రియురాల మహామణి రుద్రుడి అంశతో జన్మించిన వాడు యోగంను అభ్యసించడం వల్ల అధిక తేజస్సు కలవాడైన దూర్వాస మహర్షి యొక్క దర్పభంగం చెబుతాను. ఒకసారి అంబరీష మహారాజు ద్వాదశీ వ్రతం ఆచరించి అనేక బ్రాహ్మణులను భుజింపచేసి తాను పారణ చేయుటకు ఆరంభించెను. ఇంతలో అక్కడికి ఏకాదశి వ్రత నియమం గల దూర్వాసముని ఆకలి దప్పులతో బాధపడుతూ వచ్చి, ఓ మహానుభావ, నాకు భోజనం పెట్టమని రాజుతో పలికెను. ఆ రాజు భక్తితో ఆ మునికి అమృతం పోలిన పరమాన్నం అర్పించాను. ముని తనకిచ్చిన పాయసంలో వెంట్రుక ఉండట చూసి రాజు శపించబోనుకొని తన శిరస్సు నుండి ఒక జడను ఊడపెరికి నేల మీద పడవేశాను. ఆ జడ నుండి ప్రళయం వలె అంతకుడు మండుచున్న అగ్నిజ్వాల వంటి వాడు 7 తాడి చెట్లంత పొడవు కలవాడకు ఒక పురుషుడు ఉద్భవించిన. అతడు కోపంతో రాజుల్లో శ్రేష్ఠుడైన అంబరీషుని చంపుటకు పూనుకొనెను. అది చూసి అందరూ కంఠములు దవడలు పెదవులు ఎండిపోగా భయంతో వణికిపోయారు. మిక్కిలి భయపడిన రాజు ఆ పాదపద్మాలను స్మరించెను. అట్లా నా పాదములు స్మరించినంతలోనే అన్ని విఘ్నములు ఉపశమించెను. ఇంతలో నివారించుటకు సాధ్యం కానిది, తేజస్సులో నాతో సాటి అనేది, కోటి సూర్యుల తేజస్సు పోలిదైన సుదర్శన చక్రం హఠాత్తుగా ఆ సభలో ఆవిర్భవించి కృత్యాపురుషుని ఖండించి వేసి దూర్వాసముని మీదికి పరిగెత్తను. విష్ణుచక్రం పర్వతాలు, సముద్రాలతో కూడిన మొత్తం భూమండలాన్ని, ఉత్తమమైన మేరు పర్వతాన్ని, మొత్తం భూమిని తిప్పి ఆ ముని వెంట పరిగెత్తను. భయపడి మనసు చెదిరి దీనుడై తల మీద వెంట్రుకల ముడి ఊడిపోయి పరిగెడుతున్న ముని వెంటపడి తన తేజస్సుతో సూర్యుని కప్పిపుచ్చి గొప్ప వెలుగును కలిగించగా ఋషిమండలాన్ని లేదా సప్తవాయుమండలాలను, కైలాసమును, క్షేమకరమును, బ్రహ్మలోకాన్ని భ్రమించిన బ్రాహ్మణుడు వైకుంఠనాథుని శరణు పొందను. దయాసముద్రుడైన విష్ణువు తన పాదపద్మాల మీద పడి శరణాగతుడైన దూర్వాసముని చూసి దయతో ఆ బ్రాహ్మణునికి అభయం ఇచ్చను. ఇట్లు నారాయణుని వరంతోనే ఆ ద్విజుడు ప్రాణభయం అన్నది ఎన్నడూ లేనివాడయ్యను. అప్పుడు శ్రీహరిని స్తుతించి స్వామి ఆజ్ఞ అనుసరించి తిరిగి అంబరీషుని గృహానికి వెళ్ళను. అప్పుడు ఆ రాజు వచ్చిన మునికి పాయసం భుజింపచేసి బంధువులతోనూ భార్యలతోనూ కూడి ద్వాదశీ పారణ ఆచరించను. దూర్వాసమును భుజించిన పిదప రాజును ఆశీర్వదించి తన నివాసానికి వెళ్ళను. భక్తుల రక్షణార్థం నా చేత చక్రం ఆజ్ఞాపించబడింది. ప్రళయమందు అందరూ నశిస్తారు, కానీ నా భక్తుడు నశించాడు. అందరి దేవతలు నా ప్రాణాలు. భక్తుల్లో నాకు ప్రాణాల కంటే అధికులు నీవు, లక్ష్మీదేవి, సావిత్రి, సరస్వతి, బ్రహ్మ, శివుడు, అనంతుడు, ధర్మదేవుడు, బ్రాహ్మణులు, గోపికలు, గోపాలు అందరూ నాకు మిక్కిలి ప్రియులు. వారందరికంటే భక్తులు నాకు అత్యంత ప్రియమైన వారు. భక్తుని కంటే ప్రియమైన వాడు వేరొకడెవరూ లేరు. భక్తుల రక్షణ కొరకు సుదర్శన చక్రాన్ని ఇచ్చి కూడా నాకు ప్రసిద్ధి కానీ ప్రీతి కానీ లేవు. అందుకే వారిని దర్శించట కొరకు స్వయంగా నేను వెళ్తున్నాను. ఓ సురీశ్వరి, నా వల్ల దూర్వాసముని యొక్క దర్పభంగ కథ వింటివి కదా. ఓ భాగ్యవతి, ఇంకేమి వినగోరుచున్నావో ఆజ్ఞాపించము. ఓ జగత్తు గురువైన స్వామి, పురాణ రహస్యమైన ధన్వంతరి యొక్క దర్పభంగం గురించి చెప్పము. దాన్ని వినుటకు నాకు మిక్కిలి ఆసక్తిగా ఉన్నది. రాధ మాటలు విని మధువని రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుడు వినుటకు ఇంపైనది ప్రాచీనమైనదొక కథను చెప్పెను.